మేడ్చల్ జిల్లా కీసర ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం ముగ్గురు కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. కీసర నుంచి ఘట్కేసర్ వెళ్లే మార్గంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది, అప్డేట్స్ ఏంటి? కవిత, మేడ్చల్ కీసరగుట్ట సమీపంలోనే ఉన్నటువంటి ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ఇక్కడనే మనం చూస్తున్నటువంటి ఏదైతే స్పాట్ ఉందో ఇదే రైలింగ్ కి టాటా ఇంట్రో అనే వాహనం అతివేగంగా వచ్చింది. ఇక్కడి నుంచి దాదాపు సుమారు ఒక 30 మీటర్ల దాకా కార్మికులు ఇక్కడే చెట్లు నాటుతూ పనిచేస్తా ఉన్నారు. చేస్తున్న క్రమంలోనే ఇటు ఇక్కడ పక్కనే లాంగ్ దూరంలోనే క్యాంపు కార్యాలయం ఉంది. తిని వెనక్కి మళ్ళీ వస్తా ఉన్నారు. వచ్చిన క్రమంలోనే మళ్ళీ ఇక్కడ పనులు చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ చేస్తున్న ప్రక్రియలో భాగంగానే ఒక్కసారిగా ఆ టాటా ఇంట్రో వాహనం రైలింగ్ కి గుద్దుకొని ఆ తర్వాత ఏదైతే కార్మికులు ఉన్నారో ఒరిస్సాకు చెందిన కార్మికులపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు, దాదాపు మొత్తం 100 మీటర్ల పైగా దూరంలో ఈ శకలాలన్నీ కూడా పడి ఉన్నాయి. ఏదైతే గుద్దిన క్రమంలో మొత్తం 5-6 మీటర్లకు పైగా కూడా ఏదైతే కార్మికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. చెల్లా చెదురుగా పడిపోయినారు. స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. అయితే మృతులంతా కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందిన నారాయణ, చెక్మోహన్, జయరామ్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోవడం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం, పోలీసులు మాత్రం చుట్టుపక్కల నుండి సీసీ ఫోటో ఆధారంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులోనే నిందితుడు డ్రైవర్ గణేష్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఘట్కేసర్ నుండి షామీర్పేట వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ ఓఆర్ఆర్ మొత్తం కూడా ఈ పనులు అయితే నడుస్తా ఉన్నాయి. చెట్లు నాటే ప్రక్రియ భాగంగా ఒరిస్సాకు సంబంధించిన కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 2:30 గంటల సమయాన ఈ ప్రమాదం అయితే చోటు చేసినట్టుగా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. ట్రక్కు డ్రైవర్ ను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణంగా అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అతివేగంగా రావడం, నిద్రమత్తులో ఉన్నట్లుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం గణేష్ అనే డ్రైవర్ కి మద్యం సంబంధించిన టెస్టులు కూడా నిర్వహించారు. ప్రస్తుతం డ్రైవర్ కూడా మద్యం సేవించే అతివేగంగా ఉన్నట్లుగా పోలీసులు గమనించారు. ప్రస్తుతం డ్రైవర్ అయితే అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని అయితే గాంధీ పోస్ట్ మార్టం అయితే తరలించారు. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.